అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ నేడు జరగనుంది. నిన్నటితో కస్టడీ ముగియగా నేటితో రిమాండ్ ముగియనుంది. దీంతో ఇవాళ జరగనున్న బెయిల్ పిటిషన్ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిన్ననే జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పు కూడా ఇచ్చింది. 3 రోజుల పాటు కృష్ణపట్నం పిఎస్లో కాకాణిని విచారణ చేశారు పోలీసులు. కాకాణిని 3 రోజుల పాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. 2వ రోజు విచారణలో తెలియదు, గుర్తులేదు అని సమాధానం చెప్పారు కాకాణి. నిన్న విచారణలో అసలు అక్రమ మైనింగ్తో తనకు సంబంధం లేదన్నట్లు, రాజకీయ ఒత్తిళ్లతోనే కేసులు పెట్టారని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. మొదటి 2 రోజుల విచారణకు పెద్దగా సహకరించలేదు కాకాణి. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, కాకాణిని నిన్న జ్యుడిషియల్ కస్టడీకి 3 రోజుల రిమాండ్ కూడా ముగిసింది. అయితే నిన్న జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పు కూడా ఇచ్చింది. అయితే ఈరోజు బెయిల్ పిటిషన్ పైన కూడా విచారణ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? రాధిక, వర్ధాపురం రుస్తుం మైన్స్ లో భారీగా మైనింగ్ అక్రమ తరలింపు కేసులో పొదలకూరు పోలీస్ స్టేషన్ లో A4 గా నమోదైన కేసుకు సంబంధించి నిన్నటితో పోలీస్ కస్టడీ కూడా ముగిసింది. అయితే ఈ 3 రోజుల పాటు ఈ యొక్క పోలీస్ కస్టడీ కొనసాగింది. అయితే ఈ పోలీస్ కస్టడీలో మొదటి రోజు 22 ప్రశ్నలు వేయగా దాంట్లో 2 ప్రశ్నలకు మాత్రమే కాకాని గోవర్ధన్ రెడ్డి సమాధానం చెప్పారని, తర్వాత 2వ రోజు 40 ప్రశ్నలకు 2 ప్రశ్నలకే సమాధానం చెప్పారని, 3వ రోజు 5 ప్రశ్నలకి కాకాని గోవర్ధన్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు, దీంట్లో నా పాత్ర ఎలాంటిది లేదు, రాజకీయ కక్షతోనే నా పైన ఆ కేసులు నమోదు చేశారని చెప్పి కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఈ యొక్క రుస్తుం మైన్స్ లో భారీగా క్వార్జీ అంటే ఈ తెల్లరాయి ఇది అరుదుగా నెల్లూరు జిల్లానే దొరుకుతుంది కాబట్టి గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడి నుంచి ఈ యొక్క అక్రమ మైనింగ్ అంతా క్వార్జిన్ అంతా కూడా కాకాని చెప్తేనే తరలించావని చెప్పి ఇటు A1, A2, A3 నిందితులు ఎవరైతే ఇచ్చినటువంటి వాంగ్మూలం కావచ్చు, అదే విధంగా ఈ కేసులో ఉన్నటువంటి 11 మందిలో 6 మంది కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తేనే చేశావని చెప్పి ఈ యొక్క కేసులో కూడా A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డిని చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని మే 25వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది. 26వ తేదీ కోర్టుకి హాజరుపరచగా 26వ తేదీ నుంచి జూన్ 9వ వరకు అంటే ఈ రోజు వరకు ఈ యొక్క రిమాండ్ ను కూడా విధించింది ఇటు వెంకటగిరి కోర్టు. అయితే ఈ దాంట్లో భాగంగానే ఈ కాకాని విచారించాలన్నటువంటి ఉద్దేశంతోనే కాకాని పోలీస్ కస్టడీకి కోర్టుని ఆశ్రయించడం జరిగింది. దాంట్లో భాగంగానే బెయిల్ పిటిషన్ కూడా వేయడం జరిగింది ఇటు కాకాని తరపు వారు. అయితే బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు ఈ యొక్క విచారణ కూడా జరగనుంది. అయితే ఈ నేపథ్యంలోనే సర్వత్రా ఒక ఉత్కంఠత అయితే నెలకొనుంది. ఎందుకనంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఈ రోజుతో రిమాండ్ మిగిలినడం, మరోవైపు బెయిల్ పిటిషన్ ఈ రోజే విచారణ జరగడం, బెయిల్ కు సంబంధించి వస్తుందా రాదా లేదనంటే ఈ రిమాండ్ పొడిగించేటువంటి అవకాశం ఉందా ఏంటన్నటువంటి విషయం పైన అయితే ఈ యొక్క ఉత్కంఠత అయితే నెలకొని ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు బెయిల్ పిటిషన్ కు సంబంధించి వాదనలు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రభుత్వ తరపున న్యాయవాదిగా జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ ఎస్పీపీగా ఇక వాదనలు కూడా వినిపించనున్నారు. దాంతో భాగంగానే ఇటు కాకానికి సంబంధించినటువంటి లాయర్లు కూడా ఈ యొక్క వాదనలు విన్న తర్వాత బెయిల్ వస్తుందా రాదనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే బెయిల్ రాకపోతే రిమాండ్ ను పొడిగించేటువంటి అవకాశం ఉందని కూడా మనకైతే సమాచారం తెలుస్తా ఉంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి 6 మంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా ఈ 3 రోజుల పోలీస్ కస్టడీలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి వీడియోస్ చూపించి వీరంతా కూడా మీ పైన చెప్తున్నారు, మీరు ఏమంటారు అన్నటువంటి క్వశ్చన్స్ కి నాకు సంబంధం లేదు, నాకు దీంట్లో ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు 2వ రోజు జరిగినటువంటి విచారణలో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి దీంట్లో రాష్ట్ర నాయకులు ఎవరైనా ఉన్నారా, రాష్ట్ర అధికారులు ఎవరైనా ఉన్నారా అన్నటువంటి విషయం పైన కూడా పూర్తిగా విచారణ జరిగింది. అయితే దాంట్లో భాగంగానే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎవరెవరు ఉన్నారు, ఎలా జరిగాయి, ఎలాంటి లావాదేవీలు జరిగాయి, ఎలాంటి ఎక్కడ ఖాతాలు ఏంటన్న విషయాలన్నిటిని కూడా దాదాపుగా 40 ప్రశ్నల్ని కాకాని గోవర్ధన్ అడిగినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా A1, A2, A3 లకు సంబంధించినటువంటి నిందితుల
స్టేట్మెంట్ వాంగ్మూలాన్ని కాకాని గోవర్ధన్ రెడ్డికి వినిపించినటువంటి సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి కాస్త ఉక్కిరి బిక్కిరి అయినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే వీటిలన్నిటిని కూడా మా లాయర్ని అడిగి తెలుసుకోండి అని చెప్పి కూడా వారికి పోలీసులకి సలహా ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇది ఏమైనా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కేసు అయితే ఇటు ఒక ఉత్కంఠభరితంగా కొనసాగుతా ఉంది. ఎందుకనంటే ఒక పక్క ఆయన విచారణలో పోలీసులు అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పకపోవడం, మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఈ రిమాండ్ ఈ రోజు లాస్ట్ కావడం, మరోవైపు బెయిల్ పిటిషన్ వాదనలు జరగడం, దాని ప్రత్యేకంగా కూడా ఇటు ప్రభుత్వ తరపున విజయవాడలో జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ ని ప్రత్యేకంగా ఈ యొక్క కేసుకు కూడా నియమించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క బెయిల్ వస్తుందా రాదా అనేది ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారి ఉంది. ఈ కోణంలోనే ఈ కేసులో ఉన్నటువంటి A6, A7 తో పాటు మరో వ్యక్తికి కూడా వారు రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి నేపథ్యంలో వారికి మొన్న హైకోర్టు కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. వారు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కూడా బయటకు రావడం జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి పైన మరోవైపు కేసులు కూడా పరంపరం కొనసాగుతానే ఉన్నాయి. మరోవైపు ఇటు నిన్న మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఇటు ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కూడా 2 కేసులు నమోదయ్యాయి. ఏదంటే అక్కడ ఉన్నటువంటి ముత్తుకూరుకు సంబంధించినటువంటి ప్రాంతంలో, వెంకటాచలం ప్రాంతంలో ఈ యొక్క గ్రావెల్ అక్రమంగా తరలించారని, మరోవైపు కృష్ణాపట్నం పోర్టు వద్ద ప్రత్యేకమైనటువంటి టోల్ గేట్ ఏర్పాటు చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి మనీ వసూలు చేశారని చెప్పి ఫిర్యాదు రావడంతో వారిపైన మరో 2 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ లో కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో కావలి, వెంకటాచలం, ముత్తుకూరు, పొదలకూరు పోలీస్ స్టేషన్ లో, పలు పోలీస్ స్టేషన్ లో కూడా ఈ యొక్క కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కొత్తగా ఈ యొక్క కేసులు కూడా నమోదు చేయడం పైన ఒక చర్చ అయితే కొనసాగుతా ఉంది రాధిక. ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి మళ్ళీ రిమాండ్ పొడిగిస్తే మళ్ళీ ఏదన్నా కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉందా ఏంటన్న విషయం పైన కూడా మరోవైపు చర్చ జరుగుతా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి A4 గా ఉన్నటువంటి ఈ యొక్క అక్రమ మైనింగ్ తరలింపు కేసులో దాంతో పాటుగా SC/ST కేసు, అట్రాసిటీ కేసు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఉంది. మరోవైపు భారీ పేలుడు పదార్థాలు ఉపయోగించారని, ఆ యొక్క కార్జుని పగలగొట్టేందుకు, ఆ కార్జుని తరలించేందుకు ఈ యొక్క భారీ పేలుడు పదార్థాలు ఉపయోగించారన్నటువంటి విషయం పైన కూడా ఈ యొక్క కేసు అయితే నమోదయ్యింది. ఈ నేపథ్యంలోనే A1, A2, A3లకి మరో పక్క బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో, మరో పక్క A6, A7 ఎవరైతే అనుకున్నామో వారికి కూడా బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కేసుకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు ఏ విధంగా ముందుకెళ్తుందన్నటువంటి విషయం పైన మరోవైపు చర్చ జరుగుతా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి వరుస కేసులు నమోదవడం, మరోవైపు ఈ యొక్క రిమాండ్ విషయం పైన కూడా ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతా ఉంది రాధిక. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. ఇప్పటికే 3 రోజుల రిమాండ్ ముగిసింది అక్రమ మైనింగ్ కేసులో కాకానికి సంబంధించి. నిన్ననే జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పు కూడా ఇచ్చింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ కూడా విచారణకు రానుంది. ఇప్పటికే 11 కేసుల్లో నిందితుడుగా ఉన్నారు. మరోవైపు ముత్తుకూరులో కూడా తాజాగా ఇంకొక కేసు నమోదైంది.